హలో, నమస్తే. శక్తి గార్డెన్ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 27వ తారీఖు 28వ తేదీ మనం చూపించబోయేది ఏమంటే పసుపు. ఇంతకు ముందు చూపించినాము, ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాము. ఏమంటే పసుపులో 3 రకాలు ఉండాలి. ఒకటి కస్తూరి పసుపు, ఒకటి నల్ల పసుపు, ఒకటి మామూలు పసుపు. ఈ 3 రకాల్లో కూడా కస్తూరి పసుపు ఏమంటే మనం ఉడకబెట్టి దాన్ని క్లీన్ చేసి మిషన్ లేకేస్తే మనం వాడుకుంటే పసుపు వస్తుంది. అది ఉడకబెట్టకుండా అట్లే మిషన్కి వేసుకున్నామంటే అది కస్తూరి పసుపు. మనం మగాళ్ళకి పూసుకునేదానికి, దేవునికి వాడుకునేది పనికి వస్తుంది. నల్ల పసుపు అనేది అది దీనికి ఏదన్నా మన మందులతో వాడుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపించబోతున్నా ఏది పసుపు పెరిగి చూపించబోతున్నా. ఇది మామూలు పసుపు. 2 రకాలు వాడుకోవచ్చు ఏదైనా కానీ. ఇది చూపించబోతున్నా. ఇప్పుడు చూడండి. చిన్నగా తట్టి చుట్కారం తట్టికి తట్టల్లా. అయ్యో చూస్తావా? అదే నేను చెప్తాను. అదే పక్కన ఇదండి, చూద్దాం. అగో చూడండి, మనం పెట్టిండేది ఎంత? ఇంత పెట్టినాం. అది ఊరిండేది ఎంత? ఇంత. ఇదండి, బాగా ఊరింది. మనకు దిగుమతి బాగా వచ్చిందండి. చూడండి, కంపోస్ట్ ఎరువు అన్నీ వేసినా కూడా ఇసుక శాతం ఎక్కువ ఉండాల. కంపోస్ట్ ఎరువు అన్నీ మనం వాడినాము. ఈసారి వర్షం ఎక్కువైంది. ఈ వర్షం ఎక్కువైన దాంతో అయినా కూడా కొంచెం దిగుమతి తక్కువైంది. అదండి, చూడండి. ఒకదానికే మనం పెట్టిండేది అంతా ఎత్తుకుంటే 50 గ్రాములు అయితే మనకు వచ్చింది కిలోకి పైన వచ్చిందండి. చూడండి వెళ్తా అంటే ఉండాలి. దిగుబడి ఏం తగ్గలేదులే కానీ దిగుమతి ఏం బాగా వచ్చిందండి. వర్షం ఎక్కువైనా ఏమైనా దిగుమతి తేమ ఉంటే కుళ్ళిపోతుంది, అంతేగాని ఎక్కువ తేమ ఉందంటే కుళ్ళిపోతుంది. ఇసుక శాతం ఎక్కువ ఉండేది చూసుకోవాలి. మట్టిలో మనం కొంచెం చిన్న కింద ఫస్ట్ కొంచెం మంచి కింద ఎరువు వేసి మధ్యలో కొంచెం ఇసుక శాతం వేసి మళ్ళీ ఎరువు వేసినామంటే మనకు నీళ్ళు బీచేస్తుంది ఇసుక మధ్యలో నిన్నట్టే. అందుకు మనం అంతా అట్లా చేసినామండి. బాగానే వచ్చింది, దిగుమతి బాగా వచ్చిందండి. చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లవ్ చేయండి. స్వామి నమస్తే. ఓకే. ఈసారి సుమారు అంటే దండిగా వస్తుంది.